హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఇండియన్ ఇండస్ట్రీలో 2022లో 2 సినిమాలు 1000 కోట్లు అందుకోవడం జరిగింది. తర్వాత 2023లో 2 సినిమాలు 1000 కోట్లు అందుకోవడం జరిగింది. 2024లో కూడా 2 సినిమాలు 1000 కోట్లు అందుకోవడం జరిగింది. బట్ ఏంటంటే 2025లో కేవలం ఏకైక సినిమా, ఒక్క సినిమాగా మాత్రమే 1000 కోట్లు అందుకోవడం జరిగింది. అది దురంధర్ సినిమా. 2025 చివరి మాసంలో వచ్చి ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను, అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి టాలీవుడ్ కానివ్వండి, మాలీవుడ్ కానివ్వండి, కోలీవుడ్ కానివ్వండి, ఏ వుడ్ అయినా సరే అన్ని వుడ్లకు సంబంధించిన రికార్డ్ని బద్దలు కొట్టింది ఏంటంటే దురంధర్ సినిమా. కేవలం 280 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. ఎందుకంటే ఆ 280 కోట్లు కూడా ఒక పార్ట్ కాదు, 2 పార్ట్లకు కలిపి. మొదటి పార్ట్ ఇప్పుడు మనకు డిసెంబర్లో రిలీజ్ అయింది. రెండో పార్ట్ వచ్చేసి మార్చి 19th రిలీజ్ అవుతుంది. కాకపోతే సోలోగా కాదు, టాక్సిక్ సిటీతో కాంపిటీషన్గా ఈ సినిమా రాబోతుంది. ఎందుకు అంటే ఆ సినిమా పైన వాళ్ళు ఉన్న నమ్మకం కావచ్చు, లేదంటే ఆ మార్చ్ మంత్ అనేది ఇయర్లో బెస్ట్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ప్యారడైస్ ఉంది, పెద్ది ఉంది, టాక్సిక్ సిటీ ఉంది, దురంధర్ ఉన్నది, ఇంకా మైసా సినిమా ఉంది. చాలా సినిమాలు ఉన్నాయి. అందుకే కాంపిటీషన్లో వస్తున్నాయి. ఈసారి వచ్చే సినిమాలు కూడా చాలా పెద్ద సినిమాలు క్లాష్ రూపంలో రావడం జరుగుతుంది. మరి దురంధర్ మూవీ మన పుష్పరాజ్. సో దురంధర్ మూవీ పుష్పరాజ్కి సంబంధించి ఒక రికార్డ్ని బద్దలు కొట్టడానికి చాలా తొందరగా వస్తుంది. ఆల్రెడీ కొన్ని రికార్డులు పుష్పకు సంబంధించిన రికార్డులు బద్దలు కొట్టడం జరిగింది. ఇంకొక రికార్డ్ని బద్దలు కొట్టబోతుంది. ఇప్పటి వరకు ఆ పుష్ప పేరు మీద ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డ్ అనేది ఈ ఇయర్ అయితే ఇంకో 2-3 రోజుల్లో ఆ రికార్డ్ అయితే పగిలిపోతుంది. సో దురంధర్ సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయే లోపల పుష్ప 2కి సంబంధించి ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేయబోతుంది. అది ఏ రికార్డ్ అనేది మాట్లాడుకుందాం. సో ముందుగా ఏదైతే దురంధర్ సినిమా ఉందో, దురంధర్ సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. సో దురంధర్ సినిమా మన పుష్పరాజ్కి సంబంధించి ఏ రికార్డ్ని బద్దలు కొట్టబోతుంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా ఏదైతే దురంధర్ సినిమా ఉందో, దురంధర్ సినిమా ఈ రోజుతోని 23 రోజుల్ని కంప్లీట్ చేసుకోబోతుంది. ఇప్పటి వరకు దురంధర్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే 1060 కోట్ల రూపాయలు. సినిమా ఫైనల్గా 1000 కోట్లకు అయితే అడుగుపెట్టడం జరిగింది. అయితే ఈ సినిమా 23 రోజుల్లో 1000 కోట్లు అందుకొని సో లాంగ్ కలెక్షన్స్ దిశగా ఇంకా ముందుకెళ్తుంది. బట్ ఏంటంటే దురంధర్ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఏ రికార్డ్ని కొట్టింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో దురంధర్ సినిమా మొదటి 23 రోజుల్లో 1060 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు పక్కన పెడితే ఇంకా 4 రోజులు ఉంది ఈ మంత్ ఎండ్ కావడానికి. అలాగే నెక్స్ట్ మంత్ మనకు 2026 జనవరి 9th నుంచి మనకు రాజాసాబ్ సినిమా, అలాగే జననాయకన్ సినిమా ఉంది. కాబట్టి ఆ రోజు తర్వాత నాకు తెలిసి దురంధర్ సినిమాకున్న మ్యాక్సిమం నాకు తెలిసి 90% స్క్రీన్ ఎగిరిపోయే అవకాశం ఉంది. అక్కడ ఇక్కడ నడిస్తే ఒక 10% స్క్రీన్లో మాత్రం నడిచే అవకాశం ఉంది. మ్యాక్సిమం 90% స్క్రీన్స్ అయితే ఎగిరిపోయే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ మంత్లో ఒక 4 రోజులు, నెక్స్ట్ మంత్ ఒక 8 రోజులు. అంటే ఓవరాల్గా దురంధర్ సినిమా మహా అంటే ఇంకొక 12 రోజులు యావరేజ్గా ఈ సినిమా డైలీ 15 కోట్ల రూపాయలు వసూలు చేసినా సరే యావరేజ్గా. ఎందుకంటే ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 22 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. ఏంటంటే యావరేజ్గా ఈ సినిమా డైలీ 15 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ 12 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 180 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. డైలీ 15 కోట్ల రూపాయలు వసూలు చేసినా సరే నెట్ కలెక్షన్ రూపంలో దాదాపు 180 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో దీనికి గ్రాస్ ఎంత యాడ్ అవుతుంది అంటే 32 కోట్ల 40 లక్షల రూపాయలు యాడ్ అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఓవర్సీస్లో కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. కాబట్టి ఓవర్సీస్ మార్కెట్లో మహా అంటే ఈ సినిమా ఇంకొక 40 కోట్ల రూపాయలు వేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ 12 రోజుల్లో ఇంకో 180 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. దానికి గ్రాస్ వచ్చేసి దాదాపుగా 32 కోట్ల 40 లక్షల రూపాయలు యాడ్ అవుతుంది. దాంతోపాటు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ 12 రోజుల్లో ఒక 40 కోట్ల రూపాయలు వేసుకుంటే ఓవరాల్గా ఈ సినిమా అనేది ప్రజెంట్ 1060 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఓవరాల్గా ఈ సినిమా ఇంకా 12 రోజుల్లో, సో ప్రజెంట్ 23 రోజుల్లో 1060 కోట్లను వసూలు చేసింది కదా, ఈ మిగతా నెక్స్ట్ 12 రోజుల్లో యావరేజ్గా సినిమా ఇంకా 252 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. అంటే ఫైనల్గా దురంధర్ సినిమా ఆల్మోస్ట్ 1300 కోట్ల వరకు వెళ్తుంది, ఈజీగా వెళ్తుంది. బట్ అంతకంటే ఎక్కువ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే యావరేజ్ వేసుకున్నా సరే ఈజీగా సినిమా 1300 కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది. సో 1300 కోట్ల వరకు వెళ్తుంది, మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా పుష్ప 2కి సంబంధించిన ఏ రికార్డ్ని బద్దలు కొట్టబోతుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ప్రజెంట్ ఇండియన్ ఇండస్ట్రీలో ఎక్కువ నెట్ కలెక్షన్ అందుకున్న సినిమా పుష్ప 2 ఎంత నెట్ కలెక్షన్ అందుకోవడం జరిగిందంటే ఓన్లీ హిందీ మార్కెట్లో, ఇది ఓన్లీ హిందీ మార్కెట్ నుంచి మాత్రమే చెప్తున్నాను, మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కాదు. హిందీ మార్కెట్లో ఇప్పటి వరకు నెట్ కలెక్షన్స్ రూపంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరు పుష్ప పేరు మీద ఉంది. పుష్ప 2 సినిమా హిందీ మార్కెట్లో ఇప్పటి వరకు దాదాపుగా 812 కోట్ల రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో అందుకోవడం జరిగింది. హిందీ మార్కెట్లో, ఓన్లీ హిందీ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో పుష్ప 2 సినిమా ఇప్పటి వరకు 812 కోట్ల రూపాయలని అందుకోవడం జరిగింది. ఇండియన్ ఇండస్ట్రీలో ఇదే హైయెస్ట్. హిందీ మార్కెట్లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా పుష్ప 2నే, హిందీ మార్కెట్లో ఎక్కువ నెట్ కలెక్షన్ అందుకున్న సినిమా పుష్ప 2నే. అయితే ఇప్పుడు ఈ రికార్డ్ని
దురంధర్ బ్రేక్ చేయబోతుంది. ఎలా అంటే ప్రజెంట్ 23 రోజుల వరకు దురంధర్ సినిమా హిందీ నెట్ మార్కెట్లో ఆల్మోస్ట్ 707 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 23 రోజుల్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ సంబంధించి 707 కోట్ల నెట్ కలెక్షన్ని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ 12 రోజుల్లో కూడా సినిమా యావరేజ్గా రోజుకు 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న నెట్ కలెక్షన్స్ రూపంలో ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలని ఈ సినిమా ఇంకా వసూలు చేస్తుంది. నెట్ కలెక్షన్ రూపంలోనే 180 కోట్ల రూపాయలని వసూలు చేస్తుందంటే ఈ సినిమా ఓవరాల్గా నెట్ కలెక్షన్స్ రూపంలోనే ఈ సినిమా కంప్లీట్ అయిపోయే లోపల, అంటే థియేటర్ నుంచి వెళ్ళిపోయే లోపల దాదాపు 887 కోట్ల నెట్ కలెక్షన్ని ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. సో ఈ రికార్డ్ పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 లైఫ్ టైం హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 812 కోట్లు, అలాగే దురంధర్ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి ప్రజెంట్ అయితే 707 కోట్ల రూపాయలు ఉంది. సో ఏంటంటే ఒక 100 కోట్ల డిఫరెన్స్ ఉందనుకోండి. కాకపోతే ఈ 12 రోజుల్లో ఒకవేళ 180 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తే పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ అయితే బ్రేక్ అయ్యి ఆ దురంధర్ పేరు మీద వస్తుంది. నెట్ కలెక్షన్స్ రూపంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా హిందీ మార్కెట్లో ఆ దురంధర్ పేరు మీద అయితే వస్తుంది. సో ఇక్కడ పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని దురంధర్ అయితే బద్దలు కొట్టడం జరిగింది. సో ఫైనల్గా పుష్పరాజ్ రికార్డ్ని ఎవడు బద్దలు కొడతాడని చెప్పి చాలా రోజులు సంది అనుకున్నాం. సో ఈ రికార్డ్ బద్దలు కాదు అని అనుకున్నాం, కానీ బద్దలైంది. కానీ ఒక్క రికార్డ్ బద్దలు కొట్టాలంటే మాత్రం చాలా కష్టపడాలి. మరి నెక్స్ట్ ఇయర్ ఒక్క సినిమా మాత్రం ఆ రికార్డ్ని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఆ సినిమా రికార్డ్ని ఆ రికార్డ్ బద్దలు కొట్టే సినిమాలు వేల మీద చెప్పుకోవచ్చు. మనం ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. అది ఏ రికార్డ్ అంటే పుష్ప 2 మొదటి రోజు ఏదైతే 294 కోట్ల కలెక్షన్ వసూలు చేసిందో ఆ కలెక్షన్ కొట్టాలంటే అది మామూలు విషయం కాదు. ఆ కలెక్షన్ కొట్టాలంటే ఒక 3 సినిమాలే లైన్లో ఉన్నాయి. 2026లో ఏదైతే రామాయణ పార్ట్ 1 సినిమా వస్తుందో ఆ సినిమా కొట్టే అవకాశం ఉంది. బట్ ఏంటంటే అది కూడా 50-50 డౌట్ ఉంది. కంప్లీట్గా నిజంగా ఆ రికార్డ్ని కొడుతుందా, మొదటి రోజు 294 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ని రామాయణ పార్ట్ 1 అందుకుంటుందా అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో రణబీర్ కపూర్ ఉన్నప్పటికీ, యష్ ఉన్నప్పటికీ, సాయి పల్లవి గారు సీతాదేవి పాత్రలు చేస్తున్నప్పటికీ, చాలా క్యామెరాస్ ఉన్నప్పటికీ ఏంటంటే అది ఒక పౌరాణానికి సంబంధించిన సినిమా, పర్టికులర్గా ఒక ఫ్యాన్ బేస్ సినిమా లాంటిది కాదు. కాబట్టి ఆల్రెడీ తెలిసిన కథే కాబట్టి మొదటి రోజే వెళ్ళి చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్లో ఉండదు. కాబట్టి ఆ సినిమా మెల్లగా అయినా వెళ్ళి చూడొచ్చు అని చెప్పి ఆడియన్స్లో ఒక థీమ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మొదటి రోజు పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని అయితే రామాయణ బద్దలు కొట్టలేదు, రామాయణ పార్ట్ 1 అనేది బద్దలు కొట్టలేదు ఏమో అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అది చాలా కంట్రీస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కడో చిన్న అవకాశం కూడా ఉండొచ్చు అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే 50-50 అని చెప్పుకోవచ్చు. నిజంగా బద్దలు కొడుతుందా అంటే మ్యాక్సిమం అయితే 50-50 అని చెప్పుకోవచ్చు. కానీ 2 సినిమాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఆ 2 సినిమాలు కూడా ఈ 294 కోట్ల ఏదైతే మొదటి రోజు రికార్డు ఉందో ఆ రికార్డ్ని బద్దలు కొట్టడానికి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ సినిమా ఏదంటే మొదటి సినిమా వచ్చేసి వారణాసి. సో వారణాసి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా పుష్ప 2కి సంబంధించిన 294 కోట్లు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎగిరిపోతుంది. 100% నేను గ్యారంటీగా చెప్తున్నాను. వారణాసి సినిమా వచ్చినప్పుడు ఏదైతే 294 కోట్ల మొదటి రోజు కలెక్షన్స్ ఉందో అది ఖచ్చితంగా ఎగిరిపోతుంది. ఎందుకంటే సినిమా మహేష్ బాబు గారు ఉండడం, అలాగే రాజమౌళి గారు ఉండడం. ఎందుకంటే రాజమౌళి గారి రికార్డులను రాజమౌళి గారు కొట్టిన చరిత్ర ఉంది. సో ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 ఒక రికార్డ్ సెట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా గ్లోబల్ వైజ్గా వెళ్తుంది. దాదాపు 120కి పైగా దేశాల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా కొట్టే అవకాశం అయితే ఉంది. వారణాసి వచ్చిన రోజు ఖచ్చితంగా పుష్ప 2కి సంబంధించిన రికార్డు ఎగిరిపోయే అవకాశం 100% అయితే ఉంది. పుష్ప 2 రికార్డ్ని వారణాసి సినిమా ఎగరగొడుతుంది. సో రామాయణ సినిమాకి 50-50 ఛాన్స్ ఉంది, వారణాసికి 99-100% ఛాయిస్ ఉంది. ఇక నెక్స్ట్ ఇంకో సినిమా ఏదంటే పుష్ప 3. సో పుష్ప 3 కంటే ముందు బన్నీది ఇంకో సినిమా వస్తుంది 8822. కానీ నాకెందుకు పర్సనల్గా అనిపిస్తుంది 8822 పుష్ప రికార్డ్ని కొట్టలేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పుష్పలో చాలామంది ఎక్కువగా ఆ సినిమాకి మొదటి రోజు అంత కలెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా నార్త్ ఆడియన్స్ ఎందుకు నచ్చిందంటే మెయిన్గా ఆ స్వాగ్ ఏదైతే ఉందో ఆ స్వాగ్ ఒకటి బాగా నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయింది. మామూలుగా నార్త్లో ఏ విధంగా మనుషులు ఉంటారో అదే విధమైన స్వాగ్ అనేది మనకు అల్లు అర్జున్ దగ్గర కనిపించింది కాబట్టి అందుకే వాళ్ళు పుష్పకు అడిక్ట్ కావడం జరిగింది. అందుకే పుష్ప మొదటి రోజు ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. హిందీ మార్కెట్లోనే 70 కోట్లకు పైగా మొదటి రోజు సినిమా వసూలు చేసిందంటే అది పుష్ప 2ని వాళ్ళు ఓన్ చేసుకోవడం జరిగింది. సో పుష్ప అనే క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం జరిగింది కాబట్టి సినిమా మొదటి రోజు హిందీ మార్కెట్లో 70 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. బట్ 8822 అనేది ఆ స్వాగ్ ఉండదు, అది ఒక సైన్స్ ఫిక్షన్ లాగా వస్తుంది. కాబట్టి నాకెందుకో హిందీ మార్కెట్లో పుష్ప 2కున్న డిమాండ్ 8822కు ఉండదేమో అని పర్సనల్గా నాకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక చిన్న అవకాశం అయితే ఉంది, మరీ నేను చెప్పలేను, బట్ చిన్న అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతుంది, దాదాపు 120 దేశాల్లో అది కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడో చిన్న అవకాశం ఉండొచ్చు. బట్ ఏంటంటే పర్సనల్గా ఏంటంటే పుష్ప 2 రికార్డ్ని కొట్టలేదేమో అని అనిపిస్తుంది. కానీ బన్నీ రికార్డ్ని తిరిగి బన్నీనే కొడతాడా అంటే పుష్ప 3ని కొడతాడు.
పుష్ప 3లోనే మళ్ళీ పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 1 వచ్చింది జస్ట్ లైఫ్ టైం కలెక్షన్ 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 వచ్చింది లైఫ్ టైం కలెక్షన్ 1800 కోట్లకు రావడం జరిగింది. పుష్ప 3 వచ్చేసి పుష్ప 1 డే 1 ఈ 294 కోట్లు ఏదైతే ఉందో ఇలా ఈజీగా క్రాస్ చేస్తుంది, ఈజీగా వసూలు చేస్తుంది. ఎందుకంటే పుష్ప 3కి ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో పుష్పకి నార్త్ ఆడియన్స్లో ఉన్నంత క్రేజ్ వేరే ఏ ఆడియన్స్లో లేదు. సో ఖచ్చితంగా పుష్ప 3, పుష్ప 4 ఎన్ని పార్ట్స్ తీసినా ఆ రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే నాకు తెలిసి పుష్ప 3నే లాస్ట్ పార్ట్ అవుతుండొచ్చు. సో పుష్ప 3 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డే 1 294 crores ఏదైతే ఉందో ఇది 100కు కాదు 110% పుష్ప 2 రికార్డ్ బద్దలు కావడం జరుగుతుంది. సో ఏంటంటే దురంధర్ సినిమా ఈ కలెక్షన్ని అంటే ఈ 812 కోట్ల నెట్ కలెక్షన్ని హిందీ నెట్ కలెక్షన్ బద్దలు కొడుతుంది. కానీ పుష్ప 3 రికార్డ్ని డే 1 రికార్డ్ని కొట్టాలంటే తిరిగి అల్లు అర్జునే కొట్టాలి, లేకపోతే మహేష్ బాబు వారణాసి సినిమా కొట్టాలి తప్ప నాకు తెలిసి మిగతా ఏ సినిమాలు కొట్టే అవకాశం లేదు. సో నెక్స్ట్ ఇయర్ కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొద్దిగా అంతో ఇంతో నాకు కొద్దిగా హోప్ ఉందంటే డ్రాగన్ సినిమా మీద ఉంది. మా డ్రాగన్ సినిమా ఈ రికార్డ్ని కొట్టలేదేమో కానీ డ్రాగన్ సినిమా నాకు తెలిసి కనీ విని కలెక్షన్లు అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎందుకంటే దేవర లాంటి సినిమాలతో ఆల్మోస్ట్ 180 కోట్ల వరకు వచ్చిన ఎన్టీఆర్ ఖచ్చితంగా డ్రాగన్ సినిమాతో ఒక 250 కోట్ల వరకు రావచ్చని అనుకుంటున్నాను. బట్ అది హాలీవుడ్ సంబంధించిన కొంతమంది నటీనటులు ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ థీమ్ అనేది బయటికి వస్తే అంటే సినిమా ఏ లెవెల్లో రూపొందుతుందో, ఎందుకంటే అక్కడ డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదు ప్రశాంత్ నీల్, కాబట్టి ప్రశాంత్ నీల్కి కూడా ఒక అవకాశం ఉంది. సో ఎన్టీఆర్గా డ్రాగన్ మూవీకి సంబంధించి ఒకసారి ఆ టీజర్ కానీ ఆ గ్లిమ్స్ కానీ ఆ ఫస్ట్ ఫొటోస్ కానీ అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ సినిమాకి కూడా ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ని కొట్టే అవకాశాలు ఉన్నాయా లేదా అని మనకు తెలుస్తుంది. కానీ ప్రజెంట్ అయితే మైండ్లో రెండు సినిమాలు, ఒకటి వారణాసి లేకపోతే పుష్ప 3. సో పుష్ప 2 రికార్డ్ని కొట్టాలంటే మహేష్ బాబు కొడతాడా లేకపోతే మళ్ళీ బన్నీనే కొడతాడా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో వెళ్ళే ముందు కామెంట్ చేయండి. పుష్ప 2 రికార్డు 294 కోట్లను ఎవరు కొడతారు? మహేష్ బాబు సినిమా వారణాసి కొడుతుందా లేకపోతే మళ్ళీ పుష్ప 3నే కొడుతుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియోని మళ్ళీ ఒకసారి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.